ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. तन्नो दत्ति प्रचोदयात् ओम वासुदेवाय विद्महे तन्नो धन्वन्तरि प्रचोदयात् ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ओम कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् स्वाहा ओम सहस्रशीर्षा पुरुषः सहस्राक्ष सहस्रपात् स भूमिं विश्वसोपक्तात् दिष्टजागरं पुरुष एवेदकं सर्वं यद्भूतं यज्ञमग्यं उदाहृतस्य महिमा अतो ध्यायाक्ष पुरुषा आरोस्य विश्वाभूतानि त्रिपादस्यां पृथिवी ओम तच्छन्यारणिमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्त्रस्त्र स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगात भेषजं शम्नो अस्तद्विपदे शं चतुष्पदे ओम शांति 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 ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति शांति. నేను వెళ్ళొస్తాను నాయనా. సరే స్వామి. ఓం నమః శివాయ. నాయనా ధర్మేషు, ఒకసారి ఇలా రా. చెప్పండి స్వామి. ఒక స్త్రీ వల్ల పిల్లివారికి ముప్పు పొంచి ఉంది. ఆ దుష్టశక్తి ఎవరో తెలుసుకొని సాధ్యమైనంత త్వరగా దూరం పెట్టండి. లేకపోతే దుష్టగ్రహాలు పిల్లివారింటి మీద కన్నేస్తాయి. ఆ తరువాత ఏం చేసినా ఫలితం ఉండదు. పిల్లి పద్మనాభసింహ గారి స్థానంలో ప్రస్తుతం నువ్వున్నావు. పోగొట్టుకున్నది ఏదీ తిరిగి రాదు. 1కి 10 సార్లు ఆలోచిస్తూ ఈ కుటుంబానికి నువ్వే కవచంగా నిలబడి కాపాడుకో. ఓం నమః శివాయ. వెళ్ళొస్తా. సరే స్వామి. ఇదిగోండి మేడం, మీరు అడిగిన జయంతి మర్డర్ కేసు ఫైలు. ఇది పొరపాటును కూడా బయట పెట్టకండి, నా ఉద్యోగం పోతుంది. మీరు భయపడకండి. మీరు ఉద్యోగంలో ఉంటేనే మాకు ఉపయోగం. ఇదొంచండి. మేడం, డబ్బు కోసం నేను ఈ పని చేయలేదు. మీ నాన్నగారు మాకు సహాయం చేయబట్టే మా నాన్నగారు నన్ను చదివించగలిగారు. ఆ కృతజ్ఞతతోనే నేను ఈ సహాయం చేస్తున్నాను. అది కృతజ్ఞత కాదు, విశ్వాసం. కరెక్ట్గా చెప్పారు. నేను ఆ విశ్వాసమే చూపిస్తున్నాను. సరే, అవసరమైనప్పుడు పిలుస్తాం. మీరు వెళ్ళొచ్చు. ఓకే మేడం. ఇది కూడా ఉంచండి. థ్యాంక్ యూ మేడం. మీరు ఓకే అంటే ఫర్దర్గా ప్రొసీడ్ అవుదాం. ఇప్పుడు అవసరం లేదు. ఎవరైనా రక్త సంబంధికుల చేత ఈ కేసు ఓపెన్ చేయించొచ్చు. చనిపోయిన జయంతి కూతురు చేత ఈ కేసు రీఓపెన్ చేయించొచ్చు కదా. ఈ కేసు మొత్తం స్టడీ చేస్తే చనిపోయిన జయంతికి ఒకే ఒక్క కూతురుంది. కానీ ఆ కూతురు ఎవరు, ఎక్కడుంది అనేది మాత్రం తెలియలేదు. తనిప్పుడు మా దగ్గరే ఉంది. మేం చెప్తే ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడుతుంది. అయితే మరీ మంచిది. కేసు ఎప్పుడు రీఓపెన్ చేయాలో చెప్పండి, వెంటనే చేసేద్దాం. టైం వచ్చినప్పుడు
నేనే చెప్తాను. మీరు రెడీగా ఉండండి. ఓకే మేడం. ఇది మామూలు కేసులా సాదాసీదా కేసులా ఉండకూడదు. 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించేలా ఉండాలి. ఏమంటారు? అలాగే మేడం. ప్రెస్ మీట్ పెట్టి ఈ వార్త మారుమోగేలా చేద్దాం మేడం. సరే, మీరిక వెళ్ళొచ్చు. ఓకే మేడం. లాయర్ గారు. థ్యాంక్ యూ మేడం. ఇన్స్పెక్టర్ లాగే ఇక నుంచి నేను కూడా మీ బంటునే. ఆ నమ్మకంతోనే ఉన్నాం. కానీ ఆ సత్యం కేసులో నరేష్ని బయటికి రప్పించి నారాయణ్ని నేరస్తుణ్ణి చేసి నన్ను కూడా ఇరికించేలా చేశారు. మేడం, అది ఆ నారాయణ చేసిన తప్పు వల్ల జరిగింది. వాడు అతిగా వాగడం వల్లే కేసు తారుమారైంది. ఆ పిల్లివారింటి లాయర్ రేవతిని నేను చాలా తక్కువ అంచనా వేశాను. జడ్జి గారి వీడియో కూడా చూశాక ఇక నేనేమీ చేయలేకపోయాను. అసలు ఆ రేవతి చేతిలో ఓడిపోయినందుకు నాకు చాలా అవమానంగా ఉంది మేడం. అంటే మీరిప్పుడు పిల్లివారింటి కోడళ్ల మీద కోపంగా ఉన్నట్టున్నారు? అవును మేడం. ఏదో ఒక రోజు దొరకపోతారా అని ఎదురు చూస్తున్నాను. దొరికే టైం వచ్చింది. సరే, ఇక మీరు వెళ్ళొచ్చు. ఓకే మేడం, వెళ్ళొస్తాను మేడం. నాగేశ్వరి, 20 సంవత్సరాల క్రితం నా కళ్ళ ముందే జయంతిని అన్యాయంగా చంపేశారు. కానీ ఆ జయంతి ఇది కాదే. ఇది సంపంగి ఫోటోలా ఉంది. అలాంటప్పుడు దీనికి పిల్లివారికి ఏంటి సంబంధం? సంబంధమే లేదు. మనమే సృష్టించాలి. అందుకే ఈ కేసుని రీఓపెనింగ్ చేయిస్తున్నాను. అమ్మా, ఎక్కువ ఆలోచించుకో. ఈ జయంతే సంపంగి కన్న తల్లి. కానీ ఇది సంపంగి కదా. అది నీకు తెలుసు, నాకు తెలుసు. కాని తల్లిని చూడాలన్న ఆత్రంలో ఉన్న ఆ సంపంగికి తెలియదు కదా. తన తల్లిలాగే తాను ఉన్నానని అది ఇంకా సెంటిమెంట్కి బలవుతుంది. ఏంటి, అర్థం కాలేదా? సంపంగి కన్న తల్లిదండ్రులు ఆ రోజారమణి వాసుదేవరావులే. కాని ఆ అరవీర భయంకర వాసుదేవరావు చెప్పిన అబద్ధానికి ప్రాణం పోసి ఈ కేసులో సంపంగిని జాయిన్ చేసి పిల్లివారిని చావు దెబ్బతీయబోతున్నాను. ఇది ఈ నాగేశ్వరి పంచతంత్రం. అవునా? అవును. ముందు సంపంగికి తన కన్నతల్లి జయంతి అని నూరిపోయాలి. సంపంగి మీద కోపంతో ఉన్న రేవతి మల్లికలు సంపంగితో పాటు కోమలిని కూడా శత్రువుగా భావించాలి. అలా ఒక్కొక్కర్ని పిల్లివారింటి నుంచి విడగొట్టి ఆ తరువాత ఈ కేసుని రీఓపెనింగ్ చేయిస్తాను. ఎవ్వరూ ఊహించని రీతిలో ఆ పిల్లివారు ఈ కేసులో ఇరుక్కొని గిలగిలా కొట్టుకునేలా చేస్తాను. శభాష్ నాగేశ్వరి, శభాష్.